దేవుడికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారు కదండి. ప్రతిరోజు దేవుడు ఒక వాగ్దానాన్ని ఈ రీతిగా మీ ముందుకు తీసుకురావడానికి దేవుడు ఎంతగానో కృప చూపిస్తున్నాడు. ఈ వాగ్దానాల ద్వారా దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించబడాలని అనుదినము మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. మరి ఈనాటి దేవుడు ఒక వాగ్దానాన్ని చూద్దాం. చూడండి, యెషయా గ్రంథము 62వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాం. జనములు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచెదరు. యెహోవా నియమింపబోవు కొత్త పేరు నీకు పెట్టబడును. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ముందువు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చెప్పబడుతున్న లేఖన భాగములో దేవుడు మన నీతిని జనులకు కనుపరిచే రీతిగా దేవుడు మనల్ని దీవించబోతున్నాడు. మనం ఇప్పుడు దాకా అనేక మంది జనుల మధ్యలో ఎక్కడో అట్టడుగున ఉండవచ్చు. మన పరిస్థితులు ఎవరికి తెలియకపోవచ్చు. మనం ఎలా జీవిస్తున్నాము, ఎలా కష్టపడుతున్నాము, ఎలాగ మన జీవితాలు ఉన్నాయని ఎవరికి తెలియకపోవచ్చు. నీ ఉద్యోగంలో కావచ్చు, నీ వ్యాపారంలో కావచ్చు, నీ యొక్క చేతి పనుల్లో కావచ్చు, లేకపోతే దైవ సేవకుడిగా నీ పరిచర్యలో కావచ్చు. ఇప్పుడు దాకా నిన్ను కనుగొనేవారు ఎవరు లేకపోవచ్చు. నిన్ను చూసేవారు, నిన్ను దర్శించేవారు, నీతో మాట్లాడేవాళ్ళు ఎవరు లేకపోవచ్చు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట ఎంతో బలమైన మాట. ఆ మాటలో ఉన్న శక్తిని మనం ఎప్పుడైతే అనుభవిస్తామో దేవుడు మన నీతిని జనములకు కనుపరుస్తాడు. మనం అనేక మందికి తెలియపరచబడతాం. మన మీద నీతి సూర్యుడని యేసుక్రీస్తు వారు ఉదయించబోతున్నారు. ఆ ఉదయ కాంతి కిందకి అనేక మంది రాబోతున్నారు. జనములు ఇప్పుడు దాకా నిన్ను తృణీకరించారేమో, ఈ జనములు నిన్ను అవమానపరిచారేమో, ఈ జనములు నిన్ను లెక్కలేని వారుగా చూడవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, దేవుడక నీతి మన మీద ప్రకాశింప చేయబోతుంది. కాబట్టి ఆ నీతితో మనము జనుల ముందుకు వెళ్ళబోతున్నాం. ఆ జనులందరూ మనల్ని కనుగొనబోతున్నారు. క్రీస్తు రక్షణ ధరించుకునే బిడ్డలుగా మనం ప్రచురించబడతాం. దేవుడు ఒక సన్నిలో గొప్పవారిగా దేవుడు దీవించబోతున్నాడు. ఇంకా రాజులందరూ నీ మహిమను చూసేదురు అంట. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. రాజులంటే ఈనాటి కాలంలో ఉన్న అధికారులే కావచ్చు, గొప్పవారే కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వారు మనకు మహిమను చూడబోతున్నారు. మన మహిమ అంటే క్రీస్తు యొక్క మహిమను చూడబోతున్నారు. మనలోంచి క్రీస్తు కనబడబోతున్నాడు. మనలోంచి దైవక దీవెన కనబడబోతుంది. మనలోంచి ఒక ఆశీర్వాదం కనబడబోతుంది. మనం దీవెనకర్తగా, ఆశీర్వాదకర్తగా దేవుడు చేయబోతున్నాడు. ఇంకా అంటున్నాడు, యెహోవా నియమింపబో కొత్త పేరు నీకు పెట్టబడును అంట. ఇప్పుడు దాకా నీ పేరు జనులు తెలియకపోవచ్చు, కానీ దేవుడు ఒక కొత్త పేరుతో దేవుడు నిన్ను అడుకోబోతున్నాడు. అది ఏ పేరు, ఏ విధంగా వస్తుందో తెలియదు, కానీ ఒక ఉన్నతమైన స్థాయిని దేవుడు నీకు పోతున్నాడు. జనములు నీ యొద్దకు వచ్చెదరు, జనములు నీ మహిమను చూస్తారు. కొత్త పేరుతో నువ్వు ఉండబోతున్నావు. ఆ కొత్త పేరుతోటి నువ్వు దేవుడి యొక్క సన్నిధిలో ఉన్నతమైన స్థాయి రాబోతుంది. అది ఒక సేవకుడిగా కావచ్చు, ఒక విశ్వాసిగా కావచ్చు, ఒక ఆత్మీయుడిగా కావచ్చు. ఏదైనప్పటికీ దేవుడు నీకు ఒక కొత్త పేరుని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఇంకా మాట్లాడుతున్నాడు, నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉంటావంట. అంటే దేవుడు ఎంత గొప్ప దీవెనిస్తున్నాడంటే, నువ్వు దేవుడి యొక్క చేతిలో ఒక భూషణ కిరీటముగా ఉండబోతున్నావు, రాజకీయ మకుటముగా ఉండబోతున్నావు. అంటే నీ కీర్తి ఉన్నతమైన స్థాయికి వెళ్ళబోతుంది. నిన్ను ఒక గొప్పవాడిగా చేయబోతున్నాడు. అది నీ ఉద్యోగంలో అయినా, వ్యాపారంలో అయినా, చదువుల్లో అయినా, వ్యవసాయములో అయినా, నువ్వు ఏ రంగంలో ఉన్నప్పుడు కూడా ఒక గొప్ప స్థాయిని దేవుడు ఇవ్వబోతున్నాడు. నీ కీర్తి సర్వలోకము తెలుసుకుంటది. నీ ద్వారా అనేక మంది దేవుడికి రాజ్యంలో రాబోతున్నారు. నీ ద్వారా అనేక మంది కట్టబడబోతున్నారు. నీ ద్వారా అనేక మంది దీవించబోతున్నారు. నీ ద్వారా అనేక మంది ఆశీర్వదించబోతున్నారు. నువ్వు ఏ పనిలో ఉంటావో ఆ పని దీవించబడది. నువ్వు అడుగు పెట్టు ప్రతి స్థలం నీదవుతుంది. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టబోతున్నాడు. ఇప్పుడు దాకా పడిన కన్నీళ్లు, వేదనలు తొలగించబోతున్నాయి. దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నమ్మండి, విశ్వసించండి. దేవుడి యొక్క మాటని బట్టి ప్రార్థన చేయండి. ఖచ్చితంగా నీ బ్రతుకులు మారబోతున్నాయి. ఖచ్చితంగా నీ స్థితిగతులు మారబోతున్నాయి. ఖచ్చితంగా నీ రోగములు వెళ్ళిపోతున్నాయి. ఖచ్చితంగా నీ యొక్క వ్యాధులు వెళ్ళిపోతున్నాయి. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టబోతున్నాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. వాగ్దానం సర్వశక్తి గల దేవుడి యొక్క నోటి మాట నుండి వచ్చిన ఒక మాట. ఆ మాటని మనం విశ్వసించి, నమ్మి, మనం ఏకీవించి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు ఒక ఉన్నతమైన స్థాయిలో ఇవ్వబోతున్నాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. జనములు నీ నీతిని చూసి నీ దగ్గర పరుగులెట్టుకుంటూ వస్తారు. రాజులు, అధికారులు కూడా నీ మహిమను చూడడానికి వస్తారు. నీకు కొత్త పేరు ఇవ్వబోతున్నాడు. అది ప్రపంచానికి తెలియపరచబడుతుంది. యెహోవా చేతిలో భూషణ కిరీటంగా, దేవుని చేతిలో రాజకీయ మకుటముగా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో జరిగించబడతాయి. నమ్మండి,
విశ్వసించండి. విశ్వసించి నాతో బట్టి ఏకీవించి ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ మహోన్నతుడా, ఒక ఉన్నతమైన మాట చేత మాతో మాట్లాడి ఉన్నా ప్రభువా. అయ్యా తండ్రి నాయన, జనములందరూ మా నీతిని చూసిద్దరని, అయ్యా తండ్రి రాజులందరూ మా మహిమను చూసిద్దరని, మాకు ఒక కొత్త పేరునిస్తావని, చేతిలో తండ్రి నాయన భూషణ కిరీటముగా రాజకీయ మకుటముగా మమ్మల్ని చేస్తామని ఒక ఉన్నతమైన స్థాయిని మాకు ఇవ్వబోతున్నందుకు వందనాలు. వారి బిడ్డలు, వారి కుటుంబీకులందరినీ కూడా దీవించి ఆశీర్వదించి నీ నామాన్ని మహిమపరచమని యేసు నామములో అర్చున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరులారా, ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. మన బ్రతుకులు మారబోతున్నాయి, మన స్థితిగతులు మారబోతున్నాయి. అనేక మందికి ఆశీర్వాదకరంగా మనం ఉండబోతున్నాం. మరి ఈ వాగ్దానం విన్నా మీరు మీ మట్టికే కాక అనేక మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయమని చెప్పండి. దాని ద్వారా దేవుడికి సువార్త విస్తరించబడది. అనేక మంది దీవించబడతారు, ఆశీర్వదించబడతారు, రక్షణలో నడిపించబడతారు. దేవుడి యొక్క పనిలో మీరు కూడా పాలిభాగస్తులు అవుతారు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వాదకతలుగా చెయ్యునుగాక. ఆమేన్.